బిజినెస్ ఓనర్‌కి మీరేం సజెస్ట్ చేస్తారు? ఒక ఫ్రీలాన్సర్‌కెళ్ళమంటారా? ఏజెన్సీకెళ్ళమంటారా? ఎందుకంటే ఫ్రీలాన్సర్‌కెళ్తే ఖర్చు తగ్గుతది. హ్మ్. ఆబ్వియస్‌లీ. హ్మ్. ఏజెన్సీ వైస్ కంటే వాళ్ళకి టీమ్ ఉంటారు. ఆపరేషన్స్ ఉంటాయి. సో, కాస్ట్ ఎక్కువ పడతది. హ్మ్. ఎగ్జాంపుల్‌కి 50,000 అనుకుంటే మైట్ బి ఏజెన్సీ దగ్గరికెళ్తే 1,00,000 అవ్వచ్చు. హ్మ్. ప్రతి బిజినెస్‌కి ఒకటే వర్క్ ఉండదు గదా! లెట్స్ సే ఇప్పుడు ఎస్‌ఈఓ ఉందనుకోండి. ఎస్‌ఈఓ ఫ్రీలాన్సింగ్‌కి వెళ్ళిపోవచ్చు. హ్మ్. వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ ఉంటే ఫ్రీలాన్సర్‌కి వెళ్ళిపోవచ్చు. అంటే మీరంటుంది ఇండివిడ్యువల్ ఇండివిడ్యువల్‌గా వర్క్. ఓకే. గూగుల్ యాడ్స్ ఉంటే ఫ్రీలాన్సర్‌కి వెళ్ళిపోవచ్చు. హ్మ్. వీడియో టీమ్ కావాలంటే మాత్రం ఏజెన్సీ దగ్గరికే వెళ్ళాలి. ఓకే. ఒక ఫ్రీలాన్సర్ మీకొచ్చి వీడియోస్ చేయడం అవన్నీ గూడా కొంచెం కష్టం. హ్మ్. ఓకే. ఇప్పుడు మీరు ఒక ఫ్రీలాన్సర్‌తో యూట్యూబ్ మార్కెటింగ్ చేయించుకుంటున్నారనుకోండి. అప్పుడు మీకు ఇంకొక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ కూడా కావాలి. హ్మ్. హ్మ్. లెట్స్ సే ఆ వీడియో హ్మ్. షూట్ చేయడానికి ఒక ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్ కావాలి. ఆ వీడియోస్‌ని ఎడిట్ చేయడానికి ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్ కావాలి. ఒక ఫ్రీలాన్స్ ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్స్ చేసే ఒక సోషల్ మీడియా మార్కెటర్ కావాలి. ఎంతమంది ఫ్రీలాన్సర్స్‌ని పెట్టుకునే బదులు దానికి స్ట్రెయిట్ అవే ఏజెన్సీ దగ్గరికి వెళ్ళడమే బెటర్. సో, సింగిల్ పర్సన్‌తో అయ్యే వర్క్ అనుకుంటే ఫ్రీలాన్సర్ ఈస్ ద బెటర్ ఆప్షన్. ఓకే. లేదు ఈ పర్టిక్యులర్ మెథడాలజీ రన్ చేయాలంటే ఒక టీమ్ అవసరం అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాల్సింది. క్లయింట్స్ ఫ్రీలాన్సర్స్‌తో చేయించుకొని ఒక 6 మంత్స్, 7 మంత్స్ తర్వాత రియలైజ్ అవుతారు. హ్మ్. రియలైజ్ అయిన తర్వాత ఓకే. మనం 20,000 పెట్టుకొని ఫ్రీలాన్సర్‌తో చేయించుకుంటే కుదరదు. ఈ పర్టిక్యులర్‌ది సక్సెస్ అవ్వాలంటే గనక మినిమమ్ రూ. 1,00,000 పెట్టుకోవాలి. అప్పుడే అవుతదని అప్పుడు వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత ఏదో రకంగా కింద మీద పడి ఆ బడ్జెట్స్ అరేంజ్ చేసుకొని ఏజెన్సీతో చేయించుకుంటారు. సో, ఆ గాట్ ఇట్. సినారియోస్ ఉంటాయి. గాట్ ఇట్. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ అసెస్మెంట్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే. హ్మ్. దీనికి ఫ్రీలాన్సర్ సరిపోతాడా? లేకపోతే ఏజెన్సీకి వెళ్ళాలనేది మీరు అసెస్ చేసుకోవాలి తప్పదు.